సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోలంరెడ్డి మల్లికార్జున, మాలా మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగం సంజీవ్, రాష్ట్ర నాయకులు కొమ్మ ఎల్లయ్య అన్నారు. అన్నమయ్య జిల్లా బోయినపల్లిలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కేటాయిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ యువతకు పిలుపునిచ్చారన్నారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా పార్టీ మారకుండా ఒకే పార్టీని నమ్ముకొని అనేక కేసులు పెట్టించుకుని నందలూరు పోలీస్ స్టేషన్లో అక్రమంగా రేవూరి వేణుగోపాల్ మీద రౌడీ సీటు కూడా ఓపెన్ చేసినా భయపడకుండా పార్టీ కోసం నిస్వార్థకంగా పనిచేసిన వేణుగోపాల్కు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాలా మహానాడు అధ్యక్షులు చెంగల్ రాయుడు, అంబేద్కర్ సేవా సమితి ఉపాధ్యక్షులు చిరంజీవి, సింగర్, రైటర్ పండ్రికా నన్ను శ్రీనివాసులు, శివ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎక్కడ సమస్య జరిగినా ఆ సమస్య విషయంలో అక్కడికి వెళ్ళి దళిత నాయకులకు సపోర్టుగా ఉండి ముందుకు నడిపించే వ్యక్తి. మళ్ళీ ఇలాంటి యువ నాయకుడికి రేపు నామినేటెడ్ పదవి ఇస్తే అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా అభివృద్ధి చేస్తారు, పార్టీని బలోపేతం చేస్తారు, పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. ఇలాంటి వ్యక్తికి మన కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసి ఇలాంటి వేణుగోపాల్కు తప్పకుండా నామినేటెడ్ పదవి ఇవ్వాలని దళిత సంఘాల తరఫున మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్కు, అలాగే బీజేపీ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. నాయకులారా, ఈరోజు ప్రతి చోట కూడా దళితుల ఓట్లతోనే ఈరోజు మీరు ప్రభుత్వాన్ని గద్దెక్కారు. దళితులకు ఎవరైతే సేవ చేస్తారో మరి అలాంటి వారికి పదవులు ఇస్తే పార్టీ ముందుకు ఇంకా పోవడానికి అవకాశం ఉంది. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఎంపీటీసీ మరియు సర్పంచ్ ఇలాంటి ఎలక్షన్లో ఇంకా ముందుకెళ్ళాలంటే ఇలాంటి ఎస్సీ నాయకులకు పదవులు ఇస్తే ఈ పార్టీ ఇంకా ముందుకెళ్తున్న ఆలోచనతో మేమంతా రేవూరి వేణుగోపాల్కు నామినేటెడ్ పదవి ఇవ్వాలని మా దళిత సంఘాలందరి తరఫున మేము పూర్తిగా మా గౌరవమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విన్నవించుకుంటున్నాం. అలాగే మా విద్యాశాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి, అలాగే డిప్యూటీ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా మేము తెలియజేసుకున్నాం. మాకు తప్పకుండా ఈ ఎస్సీ దళిత కులానికి చెందినటువంటి రేవూరి వేణుగోపాల్కి నామినేటెడ్ పదవి అని మరి తెలియజేస్తున్నాం. జై భీమ్.